హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మౌలి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌలి స్టడీస్ సెర్చ్. సో ఈ రోజు టాపిక్ లో మనం చూసినట్లయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అవడం జరిగింది. ఆఫ్టర్ 10th తర్వాత పేరెంట్స్ పిల్లలు చాలా మంది కూడా మనకి రిజల్ట్స్ వచ్చే లోపే నెక్స్ట్ ఏంటి అని ఆ విధంగా ఆలోచిస్తుంటారు. నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది, ఏ కోర్స్ తీసుకుంటే మనకు తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది, లేదా మన యొక్క మైండ్ సెట్ బట్టి ఏం చేస్తే మంచిదని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తుంటారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో 10th క్లాస్ తర్వాత మనకు మెయిన్ గా 4 రకాలైన ఆప్షన్స్ అయితే మనకి కోర్సెస్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయండి. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్, పాలిటెక్నికల్, నెక్స్ట్ ఐటీఐ, వొకేషనల్, ఈ విధమైన 4 రకాల కోర్సులు అయితే ఉండడం జరుగుతుంది. సో 1 by 1 మనం వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ ఈ విధమైన గ్రూప్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఎంపీసీ తీసుకున్నట్లయితే మీరు ఎంపీసీ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఎంసెట్ రాసుకుని ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చండి. ఇంజనీరింగ్ లో రకరకాల బ్రాంచ్లు అయితే ఉంటాయి. సో వాటిలో మీ యొక్క ఇష్టాన్ని బట్టి, మీ యొక్క సబ్జెక్ట్ని బట్టి మీరు అందులో తీసుకుని ఎంసెట్ అవ్వచ్చు, ఎంసెట్ రాసుకొని. లేదా బైపీసీ తీసుకున్నట్లయితే బైపీసీ సైన్స్ ఓరియంటెడ్ కనుక మీరు బైపీసీలో తీసుకున్న తర్వాత మీరు మెడిసిన్ రాసుకుని ఎంబీబీఎస్ చేస్తూ అంటే ఆ విధమైన హెల్త్ జోనర్ ఆ సెక్టర్లోకి వెళ్ళొచ్చండి. లేదా ఎంఈఎస్ తీసుకున్నట్లయితే మీరు సిఏ రాసుకుని చార్టర్డ్ అకౌంట్ ఈ విధమైన కోర్సులో మీకు వెళ్ళొచ్చు. లేదా హెచ్ఈసీ తీసుకున్నట్లయితే మీరు తర్వాత బిఏ చేసి నెక్స్ట్ పీజీలో మీరు ఈ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఈ విధమైన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అందులో ఏదైతే మీకు బాగా వస్తుందో మీరు దాని ద్వారా మీరు పీజీ చేసుకుని ఈ విధంగా మీరు ముందుకెళ్ళొచ్చు. వీటితో పాటు సిఈసి తీసుకున్నట్లయితే మీరు బ్యాంకింగ్ సెక్టర్ వైపు వెళ్ళొచ్చు. ఈ విధంగా ఇంటర్మీడియట్ లో ఈ గ్రూప్స్ లో తీసుకుంటే నెక్స్ట్ వాటి తర్వాత అవి చేయొచ్చు. ఈ విధంగా ఇంటర్మీడియట్ తర్వాత మీరు డిగ్రీ చేయొచ్చు, పీజీ చేయొచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇన్ కేస్ టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత మీరు టీటీసీ ఎగ్జామ్ రాస్తూ మీరు డైట్ చేస్తూ ఎస్జిటిగా డిఎస్సిలో మీకు పోస్టులు అయితే రావడం జరుగుతుంది. సో ఎస్జిటిగా మీరు సెటిల్ అవ్వచ్చు. లేదా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసుకొని డిగ్రీ తర్వాత బీఈడి చేస్తూ ఆ విధంగా డిఎస్సి రాసి హై స్కూల్ లెవెల్లో మీరు స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో మీరు పోస్టులు సంపాదించవచ్చు. సో టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఆ విధంగా వెళ్ళచ్చు. లేదా డిగ్రీ తర్వాత పీజీ చేస్తూ దాని తర్వాత మీరు డిఎల్, జేఎల్ ఈ విధమైన కోర్సెస్ కొన్ని ఉంటాయండి. అవి చేస్తూ మీరు ఆ విధంగా టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చండి. లేదా ఇంటర్మీడియట్ తర్వాత 10th క్లాస్ తర్వాత మీరు పాలిటెక్నికల్ చేసినట్లయితే పాలిటెక్నికల్ 3 years ఉంటుందండి. ఈ 3 years లో కూడా ఫస్ట్ ఇయర్ అంతా కూడా 10th క్లాస్ బేస్ చేసుకుని ఈ విధమైన రివిజన్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2 years కూడా ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ అంతా ఉండి వాటిల్లో మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు పంపించడం జరుగుతుందండి. ఇన్ కేసు మీ అదృష్టం బాగుండి పాలిటెక్నికల్ తర్వాత మీకు జాబ్ వచ్చిందండి, జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే మీరు జాబ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంజనీరింగ్ జాయిన్ అయినట్లయితే పాలిటెక్నికల్ తర్వాత ఇంజనీరింగ్ 3 years ఉంటుందండి. సో మీరు ఇంటర్మీడియట్ 2 years చేసి ఎంసెట్ రాసిన అక్కడ 4 years, ఈ 2 years మొత్తం 6 years అవుతుంది. లేదంటే 10th క్లాస్ తర్వాత పాలిటెక్నికల్ చేసి ఇది 3 years, ఇంజనీరింగ్ 3 years, మొత్తం 6 years. ఈ విధంగా కూడా ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 6 years అయితే ఉంటుందండి. మీకు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎంసెట్ రాసి ఆ విధంగా ఇంజనీరింగ్ చేసే కంటే నా ఉద్దేశం ప్రకారం పాలిటెక్నికల్ చేసి ఇంజనీరింగ్ చేసినట్లయితే మీకు తొందరగా ఆపర్చునిటీస్ రావడం జరుగుతుందండి. సో మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో ఈ విధంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నికల్ అయిపోయిన తర్వాత వొకేషనల్ కోర్సెస్ 2 years కూడా ఉంటుంది, 2 years ఉంటుందండి. ఈ 2 years లో మీకు అందులో పారామెడికల్, టెక్నీషియన్స్ ఈ విధమైన కోర్సెస్ ఉంటాయండి. సో అందులో మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి అందులో ఆ కోర్స్ తీసుకోవచ్చండి. లేదా ఐటీఐ చేయొచ్చు. 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేయొచ్చు. ఐటీఐలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మీరు ఐటీఐ చేయొచ్చు. ఐటీఐలో చూసినట్లయితే 2 years ఉంటుందండి. ఈ ఐటీఐలో ప్లంబరు, ఎలక్ట్రీషియన్ ఈ విధమైన చాలా రకాల కోర్సులు ఉన్నాయండి. ఐటీఐలో కూడా మంచి మంచి కోర్సెస్ అయితే ఉన్నాయి. అందులో కూడా కెరీర్ సంబంధించిన కోర్సులు అయితే ఉంటాయండి. తొందరగా సెటిల్ అవ్వడం కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఐటీఐ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఇంటర్మీడియట్, 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, పాలిటెక్నికల్, ఐటీఐ, నెక్స్ట్ వొకేషనల్ ఈ విధమైన కాకుండా అదర్ కోర్సెస్ మనం చూసినట్లయితే ఇప్పుడు మెడికల్ సంబంధించి అయితే డిఎంఎల్టీ చేయొచ్చండి. లేదా డిఓఐ, డాట్, హెల్త్ ఇన్స్పెక్టర్ ఈ విధమైన కోర్సులు అయితే ఉంటాయండి. సో ఇవి కూడా మీరు చేయొచ్చు. ఇదే కాకుండా కోర్సెస్ ఉన్నాయండి. వీటితో పాటు షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా మీకు చెప్పాను. టాలీ,
కంప్యూటర్ మనం చూసినట్లయితే టాలీ, పీజీడీసీ, యానిమేషన్ మంచి మంచి అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా తొందరగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో మంచిగా ఆలోచించి మీ యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకొని మీరు ఏం చదివితే మీకు మంచిగా అర్థమవుతుంది, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, మీ యొక్క టాలెంట్ని బట్టి మీరు మంచిగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో 10th క్లాస్ తర్వాత ఈ అన్ని ఆప్షన్లు కూడా మంచిగా యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మన ఫ్రెండ్ ఒకరు అడగడం జరిగిందండి, మా సిస్టర్ రీసెంట్గా 10th క్లాస్ అయిందండి, తనకి తెలుగు తీసేవాళ్ళని కోరిక అయితే ఉందండి. సో ఏం చేయమంటారు, ఒక సజెషన్ అయితే ఇవ్వండి అని అడగడం జరిగిందండి. సో వాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నాను. 10th క్లాస్ అయింది కదా, 10th క్లాస్ అయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ చేయాలి. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేయాలి. డిగ్రీలో ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్ మెయిన్ ఏది ఉండాలండి. సో స్పెషల్ తెలుగు తీసినట్లయితే మీకు డిగ్రీ తర్వాత టీపీటీ ట్రైనింగ్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్ అయితే మీకు ఖచ్చితంగా డిఎస్సి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డిఎస్సిలో మీరు తెలుగు పోస్టులకి మీరు అర్హులుగా ఉంటారు. సో తద్వారా మీకు హై స్కూల్లో తెలుగు టీచింగ్ పోస్టింగ్ అయితే రావడం జరుగుతుందండి. సో హై స్కూల్లో టీచింగ్ వచ్చేసరికి తెలుగు టీచింగ్ వచ్చేసరికి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనే 2 రకాల తెలుగు టీచింగ్ అనేది మీకు ఉండడం జరుగుతుందండి. గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే 8th, 9th, 10th ఈ మూడింటిని కలిపి గ్రేడ్ 1 అంటారండి. 6th to 8th వరకు కూడా గ్రేడ్ 2 అంటారండి. ఈ విధంగా ఇప్పుడు 8th to 10th ఈ విధంగా గ్రేడ్ 1 పోస్ట్ చూసినట్లయితే మీకు హై స్కూల్ లెవెల్లో స్కూల్ అసిస్టెంట్కి సమానంగా ఉంటుందండి. గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే ఎస్జిటికి సమానంగా ఉంటుందండి. కానీ రీసెంట్గా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం గ్రేడ్ 2 అండర్ని కూడా గ్రేడ్ 1 చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మంచిగా ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా టీచింగ్ అయితే అవ్వాలంటే ఖచ్చితంగా మీకు కంపల్సరీగా ఇంటర్మీడియట్ చేయాలండి. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేయాలి. డిగ్రీలో ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత టీపీటీ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా డిఎస్సి రాసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా తెలుగు టీచర్గా జాబ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మంచి మంచి ప్లాన్గా చేసుకుంటే ఖచ్చితంగా తెలుగు టీచర్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఇంకేమైనా గైడెన్స్ కావాలంటే నన్ను సంప్రదిస్తే నేను కంపల్సరీగా మీకు మంచి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 10th క్లాస్ తర్వాత మన ఈ చెప్పిన కోర్సుల్లో ఏ కోర్స్ తీసుకున్నారో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన వీడియోని షేర్ చేసినట్లయితే మరి 10 మందికి ఉపయోగపడుతుందండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. నమస్కారం. జై హింద్.